ఇల్లు కూలిపోయింది వర్షాలకు. ఈ కమిటీ వల్ల 3 సంవత్సరాలు ఉంటుందా, ఎవరు పట్టించుకుంటలేరు. ఇందిరమ్మ ఇల్లు వస్తాయని ఆశతో ఉన్నా, కానీ ఎవరు అది సాయం చేస్తలేరు. ఇప్పుడన్నా వస్తాయేమని అనుకుంటున్నా. ఫస్ట్ విడుదల పేరుండే వస్తుందని అనుకుంటున్నా. రాలేదు. బేస్మెంట్ కడితేనే వస్తుంది అంటే పుస్తల తడుపు పెట్టి కట్టినాక కూడా వస్తుంది అని అన్నారు. బేస్మెంట్ ఉంటే రాదన్నారు. గుళ్ళు కొట్టేసిన, మళ్ళీ సాపి వేయించిన, అట్లయినా సరే వస్తుంది అన్నారు. లాస్ట్కి అయినా రాలేదు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ విడుదల వస్తుందేమో అనుకుంటే ఇంకా కూడా వస్తలేదు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? ఎవరు లేరు నాకు. నా కొడుకు ఒక్కడే. మా భర్త చనిపోయిండు, 15 సంవత్సరాలు అవుతుంది. మా మామ చనిపోయిండు, మా అత్త చనిపోయింది. చిన్నపిల్లగాని పట్టుకొని ఉంటున్నా. కమిటీ వాళ్ళు ఉంటున్నా. ఇక మా ఊరోళ్ళు కలిసి అందరూ అన్నం వండుకొని తినమ్మని చెప్పారు. అందులోనే ఉంటున్నా. ఎవరితో చెప్పుకోవాలి నా బాధ? సంవత్సరాలు ఉంటున్నా. అందరు ఇళ్ళల్లో బోనాలు చేసుకుంటే నేను కమిటీ వాళ్ళ బోనాలు చేసుకున్నా. ఆడ చుట్టూ పరదలు కట్టుకొని అన్నే చేసుకున్నా. అన్నే ఉన్నాం చుట్టాలు ఇట్లా. ఇల్లు లేక, ఇల్లు ఉంటే ఇన్నే చేసుకున్నాం మంచిగా. శ్యామలకు ఫస్ట్ విడతలనే రావాలి ఇల్లు. ఈ కూలిపోయింది, రాసుకపోయారు, అన్నీ చేసారు. వస్తుంది అన్నట్లు ఆమె వస్తుందా రాదా అని సగం ఇల్లు ఆఫ్ చేసి పాతిళ్ళ మీదనే ఇల్లు కట్టుకుందాం అనుకుంది. ఇల్లు వస్తుందంటే కులగొట్టి దాని మీద బేస్మెంట్ కట్టింది. బేస్మెంట్ మీద రాదు, పిల్లర్ తీయాలని బేస్మెంట్ కులగొట్టింది. బేస్మెంట్ కులగొట్టినా ఫస్ట్ విడతల ఇండ్లన్నీ అయిపోయినాయి, కానీ ఈమెకు రాలేదు. దేనివల్ల రాలేదు అనేది ఎవరిని అడిగినా ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది. ఇప్పుడు 6 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఇల్లు రాని. ఎప్పుడు అడుగు ఇవాళ రేపు వస్తారు, ఇవాళ వస్తారు, రేపు వస్తారా అంటే పని పోకుండా కూడా ఇంటికాడనే ఉంటుంది. రోజు ముగ్గు వస్తారంటే ఇక దాన్ని ఏ బలి వల్ల ఆగిపోయింది అనేది మాకు తెలియదు. వాళ్ళు ఉన్నది ఏం లేకుండా మనం గుడి చేసుకొని పండుగ చేసుకుంది తన భూమిలో వేసుకోవాలని. అక్కడ ఏం లేదు చోటు. ఏముంటుంది, అది లేకపోతే రోడ్డు మీద ఉండేది. అట్లా 3 ఏళ్ళు అవుతుంది. ఆమెకు ఇల్లు లేక 3 ఏళ్ళు అవుతుంది. 3 సంవత్సరాలు అవుతుంది. కేసీఆర్ ప్రభుత్వంలో కట్టించిండు, కానీ ఇట్లా ఇది రాలే. ఇది వచ్చినాక మేము ఇస్తామన్నారు. ఇప్పుడున్న సర్పంచ్ గుట్ల కూడా అంతా కులగొట్టించారు. ముగ్గు వస్తారు, రేపు వస్తారు, ఎల్లుండి వస్తారని ఎవరు వస్తారు. ఎవరు పట్టించుకున్న వాళ్ళే లేదు. గ్రామంలో చుంచు శ్యామల గత 3 సంవత్సరాల నుంచి కూడా ఎస్సీ కమ్యూనిటీ హాల్లో బతుదేరు కోసం ఎస్సీ కమ్యూనిటీ హాల్లో ఇల్లు లేక చాలా దీన స్థితిలో ఉన్నది. దీనికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, గత 10 సంవత్సరాల క్రితం వాళ్ళ ఆయన కనకరాజు అకాల మరణం చెందడం జరిగింది. తర్వాత వాళ్ళ మామ, వాళ్ళ అత్త కూడా అకాల మరణం చెందిన తర్వాత గత 3 ఇయర్స్ కింద భారీ వర్షాలకు ఆ పెంకుటిల్లు ఏదైతుందో ఆ పెంకుటిల్లు వెనుక భాగం మొత్తం కూలిపోయి ఆమె చనిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కలిసి ఎస్సీ కమిటీ వాళ్ళలో ఉండమని చెప్పడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పేసి కూడా ఆ పేద మహిళకు ఇదివరకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా తక్షణమే కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ని సందర్శించి, ఆ ఊరు సందర్శించి ఆమెకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈ 2వ విడతల మేము ప్రజా సంఘాల డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఆమె గతంలో కూడా ఆడ సాఫ్ చేసుకోనికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అవుతుందామని చెప్పేసి కూడా ఆమె పుస్తలమి కూడా మరి ఆ ఇందిరమ్మ ఇల్లు కోసం ప్రయత్నం చేయడం జరిగింది. కావున తక్షణమే ప్రభుత్వం స్పందించి కలెక్టర్ గారు అక్కడ విజిట్ చేసి ఇందిరమ్మ ఇల్లు 2వ విడతల ఆమెకు వచ్చే విధంగా చేసి ఇవ్వాల్సిందిగా ప్రజా సంఘాలుగా మా డిమాండ్ చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ళ పేరిట ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇళ్ళను స్వాగతిస్తున్నాం మేము. కానీ ఏదైతే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో, అర్హులు ఎవరైతే ఉన్నారో, గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు తక్షణమే ఇందిరమ్మ ఇల్లు అందేటట్టు కూడా ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి వెంకటస్వామి గారు కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా మా యొక్క డిమాండ్. ఎందుకంటే గ్రామాల పూట మేము చాలా గ్రామాలు చూస్తున్నాం. ఇండ్లు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి దక్కే విధంగా కూడా మన మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చొరవ చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో కూడా మొదటి విడతలు ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేసిన విధానంలో కూడా చాలామందికి కూడా ఏదైతే అర్హులు కాకుండా అనర్హులకే దక్కడం జరిగింది. అట్లా కాకుండా ఎవరైతే అర్హులై ఉండి నిజంగా వాళ్ళు కట్టుకునే స్థాయిలో ఉన్న పరిస్థితులు ఎవరైతే ఉంటారో, పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తక్షణమే అందేటట్టు కూడా చేయాలని చెప్పేసి కూడా మేము ఈ ప్రజా సంఘాల ద్వారా డిమాండ్ చేస్తున్నాం.